సార్ సాధారణంగా సెంట్రల్ కమిటీ మెంబర్ల దగ్గర ఎంతవరకు ఉంటుందండి డబ్బులు? ఎవరి దగ్గర మీ అట్లా ఒక్కరి దగ్గర ఉండదండి. కదా, అందరి దగ్గర ఉంటుందా, మీ ఒక్కరి దగ్గర ఉంటుంది? ఎవరి దగ్గర అట్లా ఉండదండి. ఎవరి అవసరాల కోసం వాళ్ళం మీటింగ్ లోపలనే నాకు ఈ సంవత్సరం కోసం ఇంత ఇవ్వండి అని చెప్పి బడ్జెట్ను సెంట్రల్ కమిటీ ముందే ప్రవేశపెడతారు. నాకు ఇంత కావాలి, ఇంత కావాలి, ఇంత కావాలనేది. పార్టీలో మెజార్టీగా డబ్బు నేనును కోస్దాదే మెయింటైన్ చేసేది. ముందు నుంచి కూడా మేమే దాదాపు 40 ఏళ్ళుగా పార్టీ బ్యాంక్ నాదేనండి. సార్ పార్టీకి ఆర్థికంగా నిధులు ఎక్కడి నుంచి వస్తుంటాయండి? రకరకాల రూమర్స్ ఉన్నాయి, బయట బెదిరిస్తారని ఒకసారి, కొంతమంది కంప్లైంట్లు ఇస్తాయని. ఇదంతా వాస్తవేనంటారా? మా పార్టీ కాన్స్టిట్యూషన్లో మేము రాసుకున్నామండి. పార్టీకి నిధులు ఏ వైపు నుంచి రావాలండి. పార్టీ సభ్యత్వ రుసుము ఉంటుంది, పార్టీకి లేవీ వస్తుంది, పార్టీకి ట్యాక్సులు వేస్తుంటాం. ఆ రకంగా పార్టీకి నిధులు సమకూరుతుంటాయి. ఇవాళ పార్టీ అడవుల నుంచి మేము పనిచేసే ప్రాంతాల నుండి వనరుల్ని తీసుకెళ్లే వాళ్ళు ఉంటుంటారు. కాబట్టి వాళ్ళ మీద మేము ట్యాక్స్ విధిస్తుంటాం. ఆ ట్యాక్స్ నుంచి మాకు డబ్బు కలెక్ట్ అవుతుంది. ట్యాక్స్ విధించే హక్కు మీకు లేదు కదా? ట్యాక్స్ విధించే హక్కు అది ట్యాక్స్ విధించేది ప్రభుత్వానికి ఉంటుంది, మీకు ఎక్కడి నుంచి వస్తుంది? మేము మాది ప్రభుత్వం అని చెప్పి ఫీల్ అయినాం కదా. ఓకే, సమాంతర ప్రభుత్వం అంటారు అనేది మేము జంతర సర్కార్ అనేది ఎప్పుడైతే ఏర్పాటు చేసినామో, మేము జంతర సర్కార్ని ఏర్పాటు చేసినాం కాబట్టి అక్కడ మేము మా ప్రాంతంలో పనిచేసే వాళ్ళ మీదనే వేసినాం. బయట వేస్తేనేమో నిజంగానే అనుకోవచ్చు మాకు హక్కు లేదు. మీరు వాడు ఎవడు ఇవ్వడు కూడా, వాడు బయట వేసేది ఉంటే.